స్టాక్ మార్కెట్లో స్ట్రాంగ్ రికవరీ కొనసాగుతుంది. కొనుగోళ్ల జోరుతో సెన్సెక్స్ తిరిగి 80,000 పాయింట్లు ఎగువకు చేరగా నిఫ్టీ 24,000 పాయింట్లను క్రాస్ చేసింది. ఆసియా మార్కెట్లు సానుకూల సంకేతాలతో పాటు ఎఫ్ఐఐల కొనుగోళ్లు మార్కెట్లో ఉత్తేజం నింపాయి. డాలర్ బలహీనత, ముడి చమురు ధరలు దిగి రావడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసింది. ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య పెహల్గాం ఉగ్రదాడితో ఉద్రిక్తత నెలకొన్న పలు రంగాల్లో షేర్లు జోరుగా కొనుగోలు కనిపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలు కూడా అంచనాలకు మించి ప్రోత్సాహకరంగా నమోదవడం మార్కెట్లో జోష్ నింపింది. మొత్తంగా సెన్సెక్స్ 1000 పాయింట్ల లాభంతో 80,218 పాయింట్ల వద్ద ముగిసిగా 289 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 24,328 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇది అంశానికి సంబంధించి మా బిజినెస్ అనలిస్ట్ మురళి అందిస్తారు. మురళి. రాజేంద్ర, గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ లో రికవరీ చూస్తున్నాము. సెన్సెక్స్ ఏదైతే నిఫ్టీ 2 మళ్ళా కీలక లెవెల్స్ చేరుకున్నాయి. సెన్సెక్స్ 80,000 క్రాస్ చేసింది. అట్లాగే నిఫ్టీ 24,000 దగ్గర ట్రేడ్ అవుతూ స్ట్రాంగ్ రికవరీని చూపిస్తున్నాయి మార్కెట్స్. ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి అనంతరం ఉద్రిక్తతలు నెలకొన్నాయో అవి కొనసాగుతున్నప్పటికీ ఎఫ్ఐఐలు రావడం కొంత బుల్లిష్ ట్రెండ్ ని సూచిస్తోంది. మరోవైపు ముడి చమురు ధరలు దిగి రావడము, అట్లాగే ఎఫ్ఐఐలు స్ట్రాంగ్ బయింగ్, డాలర్ బలహీనత, ఇవన్నీ ఈక్విటీస్ కి ఎమర్జింగ్ మార్కెట్స్ వంటి ఇండియా లాంటి మార్కెట్స్ లోకి రావడం, పెట్టుబడులు అయితే రావడం గమనిస్తున్నాము. ఇది ట్రెండ్ కొంత కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనలిస్టులు చెప్తున్నారు. అట్లాగే కార్పొరేట్ ఎర్నింగ్స్ మరికొంత ప్రోత్సాహకరంగా ఉంటే ఇంకా బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ.